ఇప్పుడా? సరే సరే ఓకే. దివ్యశ్రీ చందనం సమర్పయామి పసుపు కుంకుమ వేయండి శ్రీ హరిద్ర మహాగణాధిపతి హరిద్రం సమర్పయామి నేను మళ్ళీ వస్తాను. ఓంకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం రిలాక్స్ గా ఉండు, నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః. వదినా వదినా అన్నయ్య వదినా ఏంటదినా ఏం జరుగుతోంది? రావద్దునా కరెక్ట్ టైంకి వచ్చా. మన సుభాష్ మంగళ వ్రతం చేసుకుంటోంది. ఆదికేమైనా అయిందా? అయ్యయ్యో అవే మాటలుదినా. శుభమా అని పూజ చేసుకుంటుంటే. ఆహా ఈ వ్రతం భర్తని ఆపద నుంచి కాపాడడానికి చేసుకుంటారే. అవన్నీ తర్వాత వదినా. ముందు మీరు లోపలికి వెళ్ళి బ్యాగ్ పెట్టరండి. వెళ్ళండి. అమ్మా ఈ అమ్మాయి భర్తను వచ్చి అమ్మాయికి బొట్టు పెట్టి అక్షతలు వేసి ఆశీర్వచనం చేయమనండి. ఓం ఇమే శ్రీయే సుగంధై వక్రతనై ఆది ఏంటి ఏంటది అంత సీరియస్? సరే ఏంటో చెప్పు. ఇలా వచ్చి కూర్చోండి బాబు. వస్తున్నానండి. ఆది గత జన్మలో నాకు నువ్వు దక్కలేదు, కానీ ఈ జన్మలో మాత్రం నిన్ను వదిలేదే లేదు. ఇంట్లో ఏదో పండగ చేసుకుంటున్నట్టున్నారు. ఏం పండగ అని? సుమంగళి వ్రతం. ఓహో ఆ ఇన్స్టిట్యూట్ నువ్వు ఇవ్వకపోతే నిన్ను నీ కొడుకుని చంపేస్తానని నీ భార్య చేత నీ కోడళ్ళ చేత సుమంగళి వ్రతం చేయిస్తున్నావన్నమాట. టోటల్గా నీకో విషయం తెలుసా? యమపాశాన్నైనా తప్పించుకోవచ్చు గాని ఈ ప్రసాదరావు కాలపాశం నుంచి తప్పించుకోలేవు. సార్ ఇది చాలా దారుణం సార్. దారుణమే, కానీ ఏం చేస్తాం? దయదలిచి మాట్లాడడానికి నేను దేవుణ్ణి కాదు కదా, రాక్షసుణ్ణి, రాజకీయ రాక్షసుణ్ణి. అసురులతో పెట్టుకుంటే మసి అయిపోతారు. అందుకని కాగితాల మీద సంతకాలు పెట్టేసి నీ ఇన్స్టిట్యూట్స్ అన్ని పువ్వుల్లో పెట్టి నాకు అప్పగించు. నేను మరిన్ని పువ్వుల్లో కరెన్సీ పెట్టి గౌరవంగా మర్యాదగా కృతజ్ఞతగా నీకు సమర్పించుకుంటాను. ఏంటి ఇదంతా కామెడీగా చెబుతున్నాను అనుకుంటున్నారా? నా మాట కామెడీగానే ఉంటుంది, కానీ చేతలే చాలా సీరియస్. ఆ సీరియస్ తట్టుకోవడం మీ వల్ల కాదు. ఈ క్షణం నుంచి నీ కుటుంబ సభ్యుల్లో ఎవరిని ఎప్పుడు ఎలా చంపుతానో నీకు తెలియదు, నాకు తెలియదు. అది మీ అబ్బాయిలు కావచ్చు, మీ కోడళ్ళు కావచ్చు. కుంకుమ తీసుకుని అమ్మాయికి బొట్టు పెట్టండి. అమ్మా ఊరుకోమ్మా, ఏడవకమ్మా. అమ్మా నా మాట వినమ్మా, నాన్నకేం కాదమ్మా. డాక్టర్ మా నాన్నగారికి ఏం కాకుండా చూడండి సార్ ప్లీజ్.